హాయ్ గైస్ అని వాడు చెప్తున్నాడు, విన్నారా? చెప్పినానా? ఇది పెట్టాలా నీకు? నీదంట తమ్ముడికి ఒకసారి పెట్టు. చెప్పు, నువ్వు చెప్పు మేధాంష్. హాయ్ గైస్ చెప్పు. ఇగో హాయ్ గైస్ చెప్పు. నువ్వు ఇగో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అమ్మాయి యూట్యూబ్ ఛానల్ చెప్పు. ఎలికాలి ఇప్పుడు నేను వీడికి మంచిగా అక్కడ కూర్చోబెడుతూ చేస్తే ఏం చేస్తుంది, హరిని కూడా కూర్చుంది అనేసి వచ్చేసాడు. గో అండ్ ప్లే, గో. అక్కడ కలర్స్ చెప్పుకోపో, బాల్ కలర్స్. మా మేధాంష్ అన్ని కలర్స్ చెప్తున్నాడు, 1 to 10 చెప్తున్నాడు, ఇంకా రైమ్స్ చెప్తాడు. దిస్ ఈజ్ నానా, విచ్ కలర్ ఇస్ దిస్? రెడ్. విచ్ కలర్ ఇస్ దిస్? ఇదేం కలర్? పింక్. నానా బ్లాక్ కలర్, ఇది బ్లాక్ కలర్. బ్యాట్. వెళ్తే మేము నీకు సూప్ చేస్తా. హాయ్ గైస్. 5 ఆగాగు. 5 6 7 చెప్పరా. 7 8 పో ఆడుకోపో. గో అండ్ ప్లే. 3 2 1. ఈ మధ్య నాకు నైట్స్ స్కూల్ నుంచి వచ్చాక నాకు బోర్ కొడుతుందని చెప్పేసి ఎప్పుడు టీవీ ఫోన్ కాకుండా నానమ్మని ఒకరోజు అమ్మ వాళ్ళు ఏదో పని ఉంది అక్కడ అదేదో మాట్లాడుతుంది. నానమ్మ నాకు పిలిచి, హరిని మన ఎలాగైనా నీకు బోర్ కొడుతుంది అన్నావు కదా అని చెప్పేసి అదేమంటారు చామదుంప అన్నారు. నేను నీట్గా పొలిచి ఇచ్చాను, నానమ్మ కుక్ చేశారు. అప్పుడు కుక్ చేసేటప్పుడు కూడా నేను కూడా హెల్ప్ చేసా. రోజు నేను ఇంకా ఇప్పుడు మాకెందుకు ఈ ఎపిసోడ్లో ఇదంతా సోది ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకు ఏదో ఒక పని చెప్పాలి. నాకంతే నువ్వే నాకు ఇక్కడ అనవసరమైన పని. ప్లీజ్. హే గైస్, సో పిల్లలకి సెట్ చేయడమే సరిపోతుంది నాకు. ఇప్పుడు నేను ఇది మనకి వింటర్స్ అండ్ ఆల్మోస్ట్ ఇంకొక 2 months వరకు మనకి ఇలా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ మోస్ట్ ఆఫ్ ది టైం నేను పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెడుతూ ఉంటాను. అండ్ చేసినవన్నీ కూడా మ్యాక్సిమం మీ అందరితో షేర్ చేసుకుంటాను కాబట్టి ఇవాళ బ్రొకోలీ సూప్ చేద్దాం అనుకుంటున్నాను, ఆల్మండ్ బ్రొకోలీ సూప్. సో అది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా అన్నది చెప్తా. బిఫోర్ దట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ టీషర్ట్ నన్ను చాలాసార్లు కిచెన్ ఎపిసోడ్లోనే చూస్తుంటారు. శివ ఇందాకే అంటున్నాడు, ఎన్నిసార్లు నువ్వు ఈ టీషర్ట్తోనే కుకింగ్ చేసావంటే లైక్ కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి కదా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ దట్ అనమాట. ఇవన్నీ మా ఆయన వార్డ్రోబ్లో దొబ్బేసినవి. సో ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్, ఇట్లా చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇది హరిని కూడా నా డ్రెస్ వేసేసుకుంది. నవ్వుతున్నావేంటి? సరే కానీ అమ్మ ప్లీజ్ అమ్మ, నేను ఏదో ఒక అవన్నీ ఏమొద్దు. సో ఆల్మండ్ బ్రొకోలీ ఆల్మండ్ సూప్కి కావాల్సినవి ఏంటో మనం చూద్దాము. ముందుగా అయితే మనకి బ్రొకోలీ కావాలి. సో మార్కెట్లో మనకి బ్రొకోలీ దొరికేస్తూ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ. అమ్మో ఏంటో డౌట్ వస్తుంది నాకు, ఇలాంటివి మనం చాలా డీప్గా డిగ్ చేసి చూడాలి. నా కళ్ళకే కనిపిస్తాయి చిన్నవి. సో బ్రొకోలీ తీసుకున్నాను అండ్ కొన్ని పీల్డ్ గార్లిక్, ఒక ఆనియన్, బటర్, ఆల్మండ్స్, సాల్ట్ అండ్ వాటర్. అంతే, ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. హాట్ వాటర్ కాదు, యాక్చువల్లీ ఆల్మండ్స్ మనం సూప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఎప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా బాగుంటుంది, లేదా ఈవినింగ్ సూప్కి మీరు మార్నింగ్ సోక్ చేసినా బాగుంటుంది. సో నేను హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది మనకి డ్రైగా ఉంది కాబట్టి ఇవి తొందరగా మనం పీల్ చేయగలగాలి అదంటే దీంట్లో నేను హాట్ వాటర్ వేసేస్తున్నాను. అలా ఒక 10 minutes వాటిని వదిలేస్తే దీన్ని మనం ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు అనమాట ఆల్మండ్ని. సో అలా ఒక 10 minutes దీని మీద మూత పెట్టేస్తాను, సో దట్ అది ఈజీగా మంచిగా సోక్ అయిపోతాయి. ఇది క్విక్ రెసిపీ, ఎమర్జెన్సీగా. ఏం తీసావు ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి? స్పూన్ ఎందుకే, నేను ఇంకా సూప్ చేయలేదు. మా డ్రా చూడండి ఎట్లా సర్ది పెట్టుకుంటామో మేము. అన్నీ ఇట్లా ఓపెన్ చేయగానే అన్నీ ఇలా కనబడాలి. సో ఇప్పుడైతే నేను ఇవి సోక్ అయ్యేలోపు ఫస్ట్ బ్రొకోలీని కడుక్కొని ఆనియన్స్ని కూడా కట్ చేసేసుకుందాం. సో బ్రొకోలీ కట్ చేసుకుంటున్నా, కొంచెం స్టెమ్ వైజ్ కూడా కట్ చేసుకోవచ్చు. నేను కట్ చేస్తున్నా ఆల్రెడీ, చూసుకోండి వైల్ కటింగ్.
ఇందులో మనకి ఏమేమి వచ్చేస్తాయో తెలీదు ఒక్కొక్కసారి. దాని నుంచి నాకు డౌట్ ఉండింది, అందుకే క్లియర్గా చెక్ చేస్తున్నా. ఇది చాలా హెల్దీ, టేస్టీ అండ్ ఈజీ టు కుక్. ఈ సీజన్లో ఎప్పుడైనా కావాలి క్విక్గా అంటే మీరు మంచిగా పిల్లలకి చేసి పెట్టవచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడైతే బ్రకోలీ మొత్తం కట్ చేసేసుకున్నా. ఇప్పుడు గార్లిక్ని కూడా సన్నగా కట్ చేసేసుకుందాం. సో ఇది నేను మేధాంష్కి కూడా పెడతాను. గార్లిక్ కూడా మీరు ఎన్ని వేసుకోవాలన్నది కంప్లీట్లీ ఇట్స్ అప్ టు యూ గైస్. ఇందులో మనము వైల్ బాయిలింగ్ కావాలంటే 1 బే లీఫ్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. బే లీఫ్ అంటే లైక్ బిర్యానీ ఆకు. సో నైస్గా గార్లిక్ అంతా కూడా చాప్ చేసేసాను. సో గార్లిక్ నేను ఇలా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు ఫాస్ట్గా ఆనియన్ కూడా చాప్ చేసేసుకుంటున్నాను. ఆనియన్ కూడా ఆప్షన్ అండి, బట్ నేనైతే వేసుకుంటాను, నాకు నచ్చుతుంది. సో ఇట్లా కొంచెం ఒకటే ఆనియన్ తీసుకున్నాను. ఇది కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎలా అన్నది చూపిస్తాను. బటర్, కొంచెం బటర్ వేసేసాను గైస్. సూప్స్కి ఎప్పుడైనా బటరే ఉండాలి, లేదు అని అంటే ఆయిల్తో చేయలేము మనం. కంపల్సరీ బటర్ ఉండాలి. ఇంకా బటర్ లేని పక్షంలో ఆలివ్ ఆయిల్ యూస్ చేయొచ్చు. ఆ టెక్స్చర్, ఆ సూప్ క్రీమీనెస్ అది మంచిగా ఇస్తుంది అనమాట. ఆయిల్తో అయితే చేసుకోకండి. ఆలివ్ ఆయిల్ బెటర్. ఇంకా లాస్ట్ ఆప్షన్ నెయ్యితో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఐ డోంట్ నో ఎలా ఉంటుందో, ఎప్పుడైనా ట్రై చేద్దాం. సో మీలో ఎవరైనా నెయ్యితో కూడా చేయొచ్చు, మేము ట్రై చేసాము అని అంటే తెలియజేయండి. సో ఫస్ట్ అయితే నేను గార్లిక్ వేసేస్తున్నాను. బటర్ అయితే మంచిగా కరిగింది. ఫస్ట్ ఐఎమ్ యాడింగ్ గార్లిక్. ఇది కొంచెం కలర్ మారే టైంకి ఆనియన్స్ కూడా వేసేయండి. ఇవి రెండు సెట్ అయ్యేలోపు వీటిని ఒకసారి ఊరికి అలా వాష్ చేసుకుని వాటర్లో వేసుకుందాం. సో బ్రొకోలీ వేసేసాను కదా, లైట్గా సాల్ట్ వేస్తాను. అంటే సూప్కి సరిపడా సాల్ట్ మీరు ఇక్కడ వేసేసుకోవచ్చు. ఒకసారి కలిపి, కొంతమంది డైరెక్ట్గా బాయిల్ చేసేస్తారు, కానీ దాంట్లో ఏంటంటే నాకు కొంచెం పచ్చి వాసన లాగా అనిపిస్తుంది. సో అందుకే నేను కొంచెం ఇట్లా బటర్ తోటి సాల్ట్ చేశాక దాని తర్వాత ఇవన్నీ వేస్తాను అనమాట. సో అలా ఇప్పుడైతే ఒక 2 minutes అలా కుక్ అవనిద్దాం. సో వెనక్కి షిఫ్ట్ చేశాను. ఇది కొంచెం పెద్ద మంట మీద వస్తుందని వెనకైతే ఒక చిన్న మంట మీద అలా కుక్ చేద్దాం, బికాజ్ నేను ఆల్మండ్స్ ఒలవాలి. సో చూడండి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు పీల్ తీయడానికి. సో దిస్ ఈజ్ లైక్ క్విక్ రెసిపీ. ఏదైనా మనం ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట. కానీ ఓవర్ నైట్ సోక్ చేస్తే ఇంకా బాగుంటుంది అది. సో ఇది బే లీఫ్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఆల్మండ్స్, మంచిగా ఆల్మండ్స్ అన్ని కూడా వేసేసేయండి. ఇంకా కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు ఎవరో చూస్తారని నేను కొన్ని వేసా. అప్పుడే ఇట్లా క్రీమీ స్మెల్ వస్తుంది మంచిగా. ఇంకొక 1 minute అలా కుకింగ్ తర్వాత వాటర్ వేసేస్తా. ఆ వాటర్కి అది సెట్ అయిపోతుంది. ఇది కేవలం ఇది లాస్ట్లో 2 ఆల్మండ్స్ పైన చాపింగ్కి వాడుకోవచ్చు, లైక్ స్లైసెస్ లాగా చేసి. కానీ ఇది ఓవర్ నైట్ నానబెట్టుకోవడమే బెటర్. ఇది అన్ప్లాన్డ్ ఉండే వీడియో కూడా చేయడము, అందుకే ఇది నేను అప్పటికప్పుడు వేడి నీళ్ళలో సోక్ చేశాను. కానీ ఓవర్ నైట్ చేసుకుంటే మంచిగా ఇట్లా క్రంచీగా వస్తుంది. ఇప్పుడు కూడా వచ్చింది కానీ నాట్ యాజ్ లైక్ ఓవర్ నైట్ చేసినంత రాలేదు. సో ఇది చాలా ఈజీ రెసిపీ కాబట్టి ట్రై చేయండి. ఇందులో కావాలంటే మీరు క్యారెట్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకుందాం. అయితే రాగి సూప్ కూడా చేస్తారు, అది కూడా చూపిస్తాను. సో యస్ చూడండి కొంచెం మంచిగా మనకి బాయిల్ అయిపోయింది కాబట్టి. సో ఇది బాయిల్ అయిపోయింది, నేను ఆపేసాను. ఇప్పుడు మనం పీల్ చేసిన ఆల్మండ్స్ 4 పక్కకు పెట్టుకున్నాం కదా, అది గార్నిషింగ్కి కట్ చేసుకుంటాను. దిస్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్ గైస్, మీ ఇష్టం. సో ఇది ఒపీనియన్ అడుగుదాం ఎలా ఉంటుందో. ఎవరు హరిని నాతో పాటు ఉంటా అని చెప్పి సైలెంట్గా జారుకుంది చూడండి పక్కకి. ఇంతకీ మైక్ ఇచ్చిందో లేదో తెలియదు, ఇచ్చిందా? చలో సి ఆల్మండ్. ఇప్పుడు దీన్ని ఈ బే లీఫ్ తీసేయాలి.
దీన్ని మళ్ళీ మనము ఏమంటారు మళ్ళీ జాలీలో వేసి వడగట్టడం అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. నీట్గా ఇట్లా క్రీమీ సూప్ లాగా తాగొచ్చు. కావాలంటే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో, ఇట్స్ అప్ టు యూ. నేనైతే ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక్కసారి మిక్సీలో అలా ఏమంటారు అలా ఒకసారి బర్మనిపించి దాని తర్వాత ఈ వాటర్ యాడ్ చేసేస్తా. స్మెల్ అయితే అదిరిపోయింది. ఈ సీజన్లో అయితే ఇంకా అదిరిపోతుంది. ఎస్, సో క్రీమీ సూప్ అయితే రెడీ అయింది. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్ గైస్. మీరు కావాలంటే అదేమంటారు వడగట్టుకోవచ్చు, లేదంటే అలా ఉంచుకోవచ్చు. నాకైతే ఇలాగే ఇష్టం. ఒకసారి నేను టేస్ట్ కూడా చూస్తాను. వచ్చావా కరెక్ట్గా అయిపోయే టైంకి వస్తావు. యూ వాంట్ టు టేస్ట్? ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను. ఒపీనియన్ అడుగుదామా? ఇది వేస్ట్ అవ్వకుండా చూడండి, బికాస్ ఇట్స్ ఆల్ హెల్దీ థింగ్స్. నేనైతే ఏది వేస్ట్ అవ్వనియను. యమ్మా ఏం చెప్పవేంటే? ఇట్లా పక్క నుండి డిస్ట్రాక్ట్ చేస్తారు గైస్. ఎవరమ్మన్నారు గైస్? ఇప్పుడు నానమ్మకి సర్ప్రైజ్ చేయి. ఇది నువ్వే చేశానని చెప్పు. ఏం చెప్తారో చూద్దాం. ఇది నేను మేధాంష్కి కూడా పెడతాను చెప్పాను కదా. సో దిస్ ఈజ్ లైక్ వెరీ ఈజీ అండ్ టేస్టీ హెల్దీ బ్రొకోలీ సూప్, ఆల్మండ్ బ్రొకోలీ సూప్ కాబట్టి ట్రై చేయండి. యమ్మీగా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ మీకు సూప్స్ నచ్చని వాళ్ళు, బ్రొకోలీ నచ్చని వాళ్ళు కూడా ట్రై చేయండి, అద్దరిపోతుంది. డెఫినెట్లీ మీరు ట్రై చేశాక నాకు చెప్పండి, అంత బాగుంటుంది అనమాట. బల్లమే లేదు, ఇప్పుడు నేను వేస్తా. ఏమైతుంది? న్యాచురల్ దడుచుకుంటారు మన ఇల్లు చూస్తే. కిడ్స్ ఉన్నాయి. కిడ్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? రాక్షసులు ఉన్నారు. తమ్ముడికి అనుకున్నా. అది ఆవిడ చేసిందంట, టేస్ట్ చేయండి. మా అమ్మ చేస్తే ఏదైనా బాగుంటది. బంగారు తల్లిది. సరే, గుడ్ జోక్. చందనా నాన్న నీకు కూడా హాయ్. ఎప్పుడైనా ఇది తెస్తే చిన్న ప్లేట్ పెట్టాలి. సేమ్ నేను ఇస్తే నాకు పెద్దది ఇవ్వు అనేసి తెచ్చింది. సాటర్డే సండే ఏదైనా రెస్టారెంట్ పెట్టుకోవచ్చు, కాఫీ షాప్ పెట్టి అందులో సూపులు గీపులు పెట్టుకోవచ్చు. మనం సూప్స్, శివ చేసిన పాస్తా ఇలా ఏదైనా ప్లాన్ చేద్దామా? బిజినెస్ మేధాంష్కి గుడ్ బాగుంది. చెప్పు. మెడిసిన్ అనుకుంటుండే వాడు కొంచెం వ్యాక్సినేషన్ అయింది కదా ఇవ్వాలే. సో ఇలా గుడ్డు కూడా తినిపించేస్తాను. అత్తయ్యకైతే ఇచ్చేసాను. ఇప్పుడు మా ఆయన్ని పిలిచాను. లెట్స్ సీ హౌ విల్ రియాక్ట్. శివ, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. శివ 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 అత్తయ్య తింటున్నారు, ఓవర్ యాక్షన్ చేయకురా. అత్తయ్య ఆల్రెడీ రూమ్ లో ఇచ్చొచ్చా? శివ ప్రాంక్స్ అది నేను చేయడానికి సిద్ధు విష్ణు అనుకుంటున్నాను. నన్ను ఆపోజిట్ కలర్ దాంట్లో పోయొచ్చు, అందులో కలిసిపోయి కనబడుతుంది. ఆల్మండ్ బ్రోకోలీ bring it to my room. నువ్వు పాస్తా, నేను సూప్స్ అంట. ఫ్రాంచైజ్ తీసుకొని ఎక్కడైనా పెట్టుకున్నా బాగుందా? బాగుంది, బాగానే చేసింది. ఎక్స్పెరిమెంట్ బాగా వచ్చింది. ఇట్లాంటి చేసి తిడుతుంటే బాగుందా లేదా? సింపుల్గా చేసేసా. సో గైస్, మీరు కూడా ఈ వింటర్ సీజన్లో అమేజింగ్గా ఉంటుంది, ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మా
మారేడుమిల్లి నుంచి మేమైతే ఇప్పుడు సిద్ధు వాళ్ళ ఊరికి బయలుదేరాము. ఇది పెరుగు వచ్చేసింది పాలు మరగబెట్టి మరగబెట్టి తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్